నమస్తే, నేను మీ సుబ్రహ్మణ్య రెడ్డిని. జగన్ మళ్ళీ ఎందుకు రావాలి? ఏపీ నీడ్స్ జగన్ సీఎం అగైన్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎందుకు రావాలని కోరుకుంటున్నారంటే, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన మేనిఫెస్టో వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో 95% నెరవేర్చి పేదలకి సంక్షేమ పథకాలని పెద్ద ఎత్తున అందించి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎన్నడూ జరగని విధంగా, ఏ నాయకుడు కూడా ఎంత అనుభవం ఉన్న వాళ్ళు కూడా చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకి పెద్ద వేట వేశాడు. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చూసుకుంటూ రెండిటికి సమంగా న్యాయంగా చేసుకుంటూ ఆయన పరిపాలన సాగించాడు. అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం మీద ఓటు వేసి గెలిపించారు. 151 స్థానాలు ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఆయన చేసిన మంచి పనులు, పేదవాళ్ళకి చేసినటువంటి మంచి గురించి మనం ప్రతి ఒక్కరికి తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ జగన్ ఎందుకు రావాలి, మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అంటే, డాక్టర్ అంబేద్కర్ ఏదైతే సంక్షేమ ఏదైతే రాజ్యాంగంలో సంస్కరణలు ఆయన ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులతో పాటు అంతకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మంత్రి పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్ద స్థాయిలో ఇచ్చారు. మహిళలకు 50% నామినేటెడ్ పదవుల్లో, మిగతా పదవుల్లో కూడా అవకాశం కల్పించాడు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నామినేటెడ్ పదవుల్లో కూడా 50% వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇలా సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా ఒకవైపు నడిపించుకుంటూ వస్తున్నాడు. సంక్షేమ పథకాలు మనం చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. సంక్షేమ పథకాలకి దాదాపు 2,70,000 కోట్ల రూపాయలని డీబీటీ ద్వారా నేరుగా అక్క చెల్లెమ్మలకి, అవ్వతాతలకి వాళ్ళ ఖాతాల్లో ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా, ఎలాంటి దళారీ లేకుండా, ఎలాంటి కమిషన్ లేకుండా, ఎలాంటి రాజకీయ రికమెండేషన్ లేకుండా వాళ్ళ ఖాతాల్లోకి అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా నాన్ డీబీటీ ద్వారా సుమారు 1,70,000 కోట్ల రూపాయలు అందించిన విషయం మనందరూ తెలుసు. అంటే దాదాపు 4,50,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు అందించారంటే ఒక్కసారి ఆలోచించండి. మనకున్నది 4 లక్షల ఓటర్లు అయితే 4,50,000 కోట్లు నేరుగా వాళ్ళ ఖాతాల్లో పడ్డాయంటే సో మనిషికి ఎంత వచ్చిందో ఒకసారి దాన్ని క్యాల్కులేట్ చేసుకోండి. అదేవిధంగా ఈరోజు పేదలకు ఏదైతే ఉందో, ముఖ్యంగా ఉచితంగా విద్య, ఇంగ్లీష్ మీడియం, గోరు ముద్ద, అమ్మ ఒడి, ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ జగన్ ముఖ్యమంత్రిగా రావాలి. అదేవిధంగా ఏదైతే అవ్వతాతలకి పెన్షన్ ప్రతి నెల 1వ తేదీ వాలంటీర్ల ద్వారా ఇంటికి చేరుతుందో అది మళ్ళీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావాలి. మత్స్యకారులకి భరోసా కావచ్చు, రైతులకి రైతు భరోసా కావచ్చు, రైతులకి విత్తనాలు సబ్సిడీ ద్వారా అందించడం కావచ్చు, పురుగు మందులు అందించడం కావచ్చు, ఇవన్నీ మళ్ళీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావాలి. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకి మెరుగైన వైద్యం కార్పొరేట్ వైద్యశాలలో దాదాపు 25 లక్షల రూపాయలు పరిమితి పెంచి వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి రావాలి. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. ఫ్యామిలీ డాక్టర్ని ప్రతి గ్రామంలో ఉన్నారు. వీళ్ళందరూ సేవలు అందిస్తున్నారు. ఇవన్నీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఇకపోతే డ్వాక్రా మహిళలకి, అక్క చెల్లెమ్మలకి ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం దాదాపు 25,000 కోట్ల బకాయిల్ని వాళ్ళు అట్లాగా రద్దు చేయకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 25,000 కోట్లతో పాటు వడ్డీతో కలిపి దాదాపు 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి వాళ్ళకి, డ్వాక్రా మహిళలకి రుణాలన్నిటి కూడా మాఫీ చేసి మళ్ళీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రూప్కి 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు, అంటే ప్రతి ఒక్కరికి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు మళ్ళీ డ్వాక్రా రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మహిళలకి అభివృద్ధి చెందాలన్నా, పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలన్నా, పేదవారికి పట్టెడు అన్నం, ఇల్లు, గూడు ఏది అవసరం
ఈ అన్నంతో పాటు ఇల్లు ఉండాలి, పేదలకి విద్య అందాలి, వైద్యం అందాలి, ఇవి 4 ఇస్తున్నాడు. దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఒకేసారి ఇచ్చి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయించారు. 15 లక్షల పైగా ఇల్లు నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఆయన విదేశాలు చదువుకునేటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, వాళ్ళందరికీ కూడా విదేశీ విద్యా దీవెన అనే పథకం ద్వారా దాదాపు ₹1 కోటి వాళ్ళకి స్కాలర్షిప్ కింద రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. సో ఈ విధంగా సంక్షేమ పథకాలు అనేకం ఇస్తూ అభివృద్ధి అంటే గత ప్రభుత్వంలో గ్రాఫిక్లో చూపించడం, లేదా పబ్లిసిటీ చేసుకోవడం, లేదా ఫేక్ అగ్రిమెంట్లు ఎంఓఏలు చేసుకోవడమే వాళ్ళ అభివృద్ధి అనుకునేటువంటి వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి దానికి భిన్నంగా నిజమైనటువంటి అభివృద్ధి ఏం చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో అవన్నీ కూడా కసరత్తు చేసి మనం చూస్తున్నాం. మీరు అభివృద్ధి అంటున్నారు, మీ హయాంలో ఏమైనా మీరు చేసినటువంటి అభివృద్ధి ఒక్కటి చెప్పండి, లేదా మీరు ఏదైనా సంక్షేమ పథకాల్లో ఒక్క పథకం మీరు చేశారని చెప్పి చూపించండి. ఈరోజు చూస్తే మీ హయాంలో ఒక్క పోర్టు తీసుకురాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు తీసుకొచ్చి మళ్ళీ నిర్మిస్తున్నారు. అదేవిధంగా మీ హయాంలో రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకుముందున్న మెడికల్ కాలేజీలు తప్పితే మీరు ఒక కాలేజీ తీసుకురాలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చి దాదాపు 53,000 మంది ఉద్యోగస్తుల్ని మెడికల్ కాలేజీల్లో ప్రతి ఒక్కరిని వెంటనే అక్కడ నియమించి వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించడే కాకుండా ఎంతోమంది పేద విద్యార్థులకి డాక్టర్లు అయ్యేటువంటి అవకాశం కల్పించాడు. ఈ పోర్టులకి అనుసంధానంగా ఇండస్ట్రియల్ కోస్టల్ కారిడార్స్ అనేటువంటి 3 కారిడార్లని మనము బెంగళూరు, చెన్నై ఇవన్నీ రాష్ట్రాలు కలుపుతూ కూడా ఏర్పాటు చేశాడు. దీని ద్వారా అనేక పరిశ్రమలు ఈ పోర్టులకు అనుసంధానంగా ఈ కోస్టల్ కారిడార్లో అనేక పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి విశాఖలో ఇండస్ట్రియల్ సమ్మిట్ ఏదైతే ఉందో దాంట్లో దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలని ఆహ్వానించి వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనేసి ఒక సదస్సు నిర్వహిస్తే ఆ సదస్సుకి మునుపెన్నడూ లేని విధంగా కనీవిని రీతిలో దేశ విదేశాల్లో ఉన్నటువంటి దిగ్గజాలందరూ కూడా వచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పేరు మోసినటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా సదస్సులో పాల్గొని వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని చెప్పి దాదాపు 13 లక్షల కోట్లకు పైగా వాళ్ళు ఎంఓఏలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అవన్నీ కూడా పర్మిషన్స్ ఇచ్చి పైప్ లైన్లో ఉన్నాయి, అనుమతులన్నీ ఇచ్చారు. అదేవిధంగా కొన్ని పరిశ్రమలు మొదలుపెట్టారు, కొన్ని పరిశ్రమలు మొదలవుతున్నాయి. విశాఖలో మనకు ఉక్కు పరిశ్రమ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈరోజు అది ఆగిందని చెప్పుకోవాలి. అదేవిధంగా కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. ఇక అభివృద్ధి గురించి చెప్పుకుంటూ పోతే కూడా చాలా ఉన్నాయి. మీరు గ్రామాల్లో రోడ్లు చూడండి, ఏ విధంగా ఎన్ని వేల కోట్లు ఏతో అక్కడ సీసీ రోడ్లు అయితే మీ డ్రైనేజీలు ఎలా నిర్మించారో చూసుకోండి. మీరు ఏమి చూడకుండానే ఏమి చేయకుండానే మీకు ఈ అభివృద్ధిని కనబడడం లేదంటే మీరు ఒకటి కళ్ళన్నా మూసుకొని ఉండాలి, లేదా అబద్ధాలన్నా చెప్తుండాలి, లేదా మీ పచ్చ మీడియా ఉందని చెప్పనేసి మీ ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేసినా ప్రజలకు ఇవన్నీ కూడా కళ్ళకి కనిపిస్తున్నాయి, కళ్ళకి కట్టొచ్చినట్టే కనిపిస్తున్నాయి. వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మేటువంటి పరిస్థితులే లేరు. కాబట్టి మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తారు. మళ్ళీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారనే సంగతి మనందరికీ తెలుసు. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతనేసి మనందరం కూడా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నారని తెలియజేస్తూ థ్యాంక్ యూ.